గతసారి మనం మాట్లాడుకున్నాం కదా, యుద్ధభూమిలో అంత గోలగోల ఉన్నా మనసు శాంతంగా ఉంచుకోవటం ఎంత కష్టమో అయినా ఎంత ముఖ్యమో అని. అవునమ్మా, భీష్ముడు శంఖం ఊదాడు కదా, అది చాలా పెద్ద శబ్దమై ఉంటుంది. నాకు ఆ శంఖం శబ్దం ఎలా ఉంటుందో వినాలని ఉంది. ఆరవ్, మీరా, ఇప్పుడు మనం చదివే శ్లోకాల్లో మరింతమంది వీరులు తమ తమ శంఖాలు ఊదుతారు, అర్జునుడి వైపు ఉన్న వాళ్లందరూ. అంతేకాదు, ఆ శంఖాల శబ్దం వింటే ఏమనిపించిందో, అది మన మనసుకి ఏం చేస్తుందో అదే ఇవాళ మనం అర్థం చేసుకుందాం. సరే, మొదటి శ్లోకం వినండి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఇందులో చెప్పేది ఏమిటంటే, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖం ఊదాడు, నకులుడు సుఘోషం అనే శంఖం ఊదాడు, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖం ఊదాడు. ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉన్న శంఖం ఉంది. అమ్మా, శంఖాలకి పేర్లుంటాయా? అది చాలా వింతగా ఉంది. ఉంటాయి ఆరవ్. అప్పట్లో ఒక వీరుడికి అతని శంఖం చాలా ముఖ్యమైనది. అది అతని గుర్తింపు లాంటిది. అనంత విజయం అంటే ఎప్పటికీ ఓడిపోని విజయం అని అర్థం. యుధిష్ఠిరుడికి అలాంటి పేరు ఉన్న శంఖం ఉందా? అతనికి ఎంత ధైర్యంగా అనిపించి ఉంటుంది. అవును మీరా, ఆ పేరే ఒక శక్తి ఇస్తుంది కదా, నేను ఎప్పటికీ ఓడిపోను అని మనసుకి చెప్పుకున్నట్టు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీచ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ఇందులో మరికొంతమంది వీరుల పేర్లు వస్తాయి. కాశ్యుడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి. వీళ్లంతా గొప్ప యోధులు. అపరాజితుడు అంటే ఎప్పుడూ ఓడిపోనివాడు అని అర్థం. నాన్న, వీళ్ళందరూ ఒకేసారి శంఖాలు ఊదారా? అవును. ఇప్పుడు ఆలోచించు, ఒక పరీక్ష మొదలవబోతుందని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఒక్కసారి గాఢంగా శ్వాస తీసుకుంటావు కదా, మనసు సిద్ధం చేసుకుంటావు కదా. అలాంటిదే ఈ శంఖం ఊదడం. నేను రెడీగా ఉన్నాను అని మనసుకి చెప్పుకోవడం. ఓ, శంఖం ఊదడం అంటే భయపెట్టడానికి కాదు, తమకి తాముగా రెడీ అవ్వడానికా? సరిగ్గా అన్నావు మీరా. పెద్ద పని మొదలుపెట్టే ముందు మనసు సిద్ధం చేసుకోవడం, అది ఎంత ముఖ్యమో ఈ శ్లోకాలు చెబుతున్నాయి. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఈ శ్లోకంలో ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు వీళ్ళందరూ తమ తమ శంఖాలు ఊదారు. పృథక్ పృథక్ అంటే ఒక్కొక్కరు వేర్వేరుగా అని అర్థం. కాని అందరూ ఒకే సమయంలో. అందరూ వేర్వేరు శంఖాలు ఊదారు, కానీ ఒకే సమయంలో. అది ఎంత పెద్ద శబ్దమై ఉంటుంది. అందరూ కలిసి ఊదారంటే వాళ్ళు ఒకటిగా ఉన్నారు అని అనిపిస్తుంది. మీరా, అది చాలా బాగా చెప్పావు. అందరూ వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు శంఖాలు, కాని ఒకే లక్ష్యం కోసం ఒకే సమయంలో ఊదారు. అది ఒక్కటిగా నిలబడటం. నీ టీంలో అందరూ కలిసి ఒకే పని చేస్తే ఎంత శక్తి వస్తుందో తెలుసుకదా ఆరవ్. అదే ఇక్కడ జరుగుతోంది. కలిసి నిలబడటం వల్ల శక్తి వస్తుంది, ఒంటరిగా ఉంటే రాదు. అవును నాన్న, మా క్రికెట్ టీంలో అందరూ కలిసి ఆడినప్పుడే గెలుస్తాం. సరిగ్గా. పాండవుల వైపు ఉన్న వీరులు అందరూ వేర్వేరు వ్యక్తులు, కానీ ఒకే మనసుతో నిలబడ్డారు. అందులోనే వాళ్ళ బలం ఉంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైనది. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవతుము లోప్యలునాదయన్. ఆ శంఖాల శబ్దం ఆకాశంలోనూ భూమిలోనూ మారుమోగింది. అది విన్న దుర్యోధనుడి వైపు ఉన్నవాళ్ల హృదయాలు కంపించిపోయాయి. హృదయాని వ్యదారయత్ అంటే హృదయాలు చీల్చుకుపోయినట్టు అనిపించింది అని. అమ్మా, శంఖం శబ్దం వింటే హృదయం కంపించిపోతుందా? అది నిజంగా జరుగుతుందా? జరుగుతుంది ఆరవ్. శబ్దానికి అంత శక్తి ఉంటుంది. పెద్ద పిడుగుపడిన శబ్దం వింటే లోపల ఏమనిపిస్తుందో తెలుసుకదా? ఉలిక్కి పడతాం, గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకు పెద్ద శబ్దం వింటే భయంగా అనిపిస్తుంది. అప్పుడు అమ్మ దగ్గరకి పరిగెత్తాలని ఉంటుంటుంది. మీరా, అది చాలా నిజమైన ఫీలింగ్. శబ్దం మన మనసుని ప్రభావితం చేస్తుంది. అది అందరికీ జరుగుతుంది. దుర్యోధనుడి వాళ్లకి ఆ శంఖాల శబ్దం వింటే లోపల ఏదో కదిలిపోయింది. కానీ నాన్న, శబ్దం వింటే భయపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అదే కదా అసలు ప్రశ్న. బయటి శబ్దం మనల్ని కదిలించినా లోపల నిశ్చలంగా ఉండగలగడం అది నేర్చుకోవాల్సిన విషయం. బయట ఏం జరిగినా లోపల శాంతి ఉంచుకోవడమంటే అదే. ఒక్కసారి పెద్ద శబ్దం వింటే ఉలిక్కి పడటం సహజమే, కాని అప్పుడు మళ్ళీ మనసు సిద్ధం చేసుకోవటం అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాలా ముఖ్యమైన క్షణం వచ్చింది. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్త రాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఇప్పుడు అర్జునుడు కపిధ్వజుడు అంటే తన రథం మీద హనుమంతుని జెండా ఉన్నవాడు ధార్తరాష్ట్రులు యుద్ధానికి సిద్ధంగా నిలబడటం చూశాడు. అప్పుడు అతను తన విల్లు పైకి ఎత్తాడు. అదే సమయంలో కృష్ణుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అర్జునుడికి హనుమంతుడి జెండా ఉందా? అది ఎందుకు? హనుమంతుడు శక్తికి నమ్మకానికి గుర్తుతు కదా. అర్జునుడి రథం మీద ఆ జెండా ఉండడమంటే నాకు ఆ శక్తి తోడుగా ఉంది అని అర్థం. అర్జునుడు విల్లు పైకి ఎత్తాడు అంటే అతను భయపడలేదా? మీరా, అదే ముఖ్యమైన విషయం. అర్జునుడు విల్లు ఎత్తాడు అంటే నేను రెడీ అని చెప్పుకున్నాడు. కాని అదే సమయంలో కృష్ణుడితో మాట్లాడాడు అంటే లోపల ఏదో అడగాలని ఉంది అతనికి. కృష్ణుడితో ఏం మాట్లాడాడు నాన్నా? అదే మనం వినాల్సింది. ఆరవ్ విల్లు పైకి ఎత్తాడు అంటే బాహ్యంగా సిద్ధంగా ఉన్నాడు, కాని లోపల అది మరో కథ. పని చేయడానికి సిద్ధంగా ఉండటం వేరు, లోపల సిద్ధంగా ఉండటం వేరు. రెండూ కావాలి. అర్జునుడికి లోపల ఏం అనిపించిందో. ఈరోజు మనం చాలా విన్నాం. శంఖాల శబ్దం, అందరూ కలిసి నిలబడడం, ఆ శబ్దం హృదయాల్ని కదిలించడం, అర్జునుడు విల్లు ఎత్తడం. నాన్న, అర్జునుడు కృష్ణుడితో ఏమడిగాడు? అది వినాలని ఉంది. తర్వాతి శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి ఒక్క మాట అడుగుతాడు. 2 సైన్యాల మధ్యలో నన్ను నిలబెట్టు అని. అంటే యుద్ధం మొదలవ్వబోయే ఆ క్షణంలో అతను ఏదో చూడాలనుకున్నాడు. అర్జునుడు ఏం చూడాలనుకున్నాడమ్మా? అదే మనం వచ్చేసారి చూద్దాం. ఆ ఒక్క క్షణంలో అర్జునుడికి ఏం కనిపించిందో అది అతన్ని పూర్తిగా మారుస్తుంది. అతన్ని మారుస్తుందా?